హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూర్యకిరణ్ రియల్ ఎస్టేట్. ఈ రోజు మీకోసం హుడా లేఅవుట్లో 126 స్క్వేర్ యార్డ్స్ గల ఫుల్లీ ఫర్నిష్డ్ ఈస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకురావడం జరిగింది. ఇది ఎక్కడ ఏంటి అనేది మీకు పూర్తి వివరాలు చెప్తాను. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవారు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి 126 స్క్వేర్ యార్డ్స్ గల ఈస్ట్ ఫేస్ ఫుల్లీ ఫర్నిష్డ్ హుడా లేఅవుట్లో ఇంటి ముందు 30 ఫీట్ల రోడ్ కలిగిన అందమైన బ్రాండ్ న్యూ ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనం ఇంటి ముందు నుంచో మనం షూట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది మొత్తం కూడా మనకి తార్ రోడ్ ఉంది. 100 ఫీట్ల రోడ్ కి ఎగ్జాక్ట్ గా వాకబుల్ డిస్టెన్స్ లోనే ఈ ప్రాపర్టీ లొకేటెడ్ అయింది ఫ్రెండ్స్. ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకి గట్కేసర్ ఎన్ఎఫ్సి నగర్ లో ఉంటుంది. పోలీస్ స్టేషన్ కి వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఏదిలాబాద్ రోడ్ కి ఎగ్జాక్ట్ గా 100 మీటర్ డిస్టెన్స్ లోనే ఈ ప్రాపర్టీ లొకేటెడ్ అయింది ఫ్రెండ్స్. ఇదంతా కూడా మనకి హుడా లేఅవుట్ ఎన్ఎఫ్సి నగర్ లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది స్టార్టింగ్ లో ఉంటుంది. ఇప్పుడు ఇల్లు ఎలా ఉంది ఏంటి అనేది మీకు చూపిస్తాను చూడండి. ఇది ఫ్రెండ్స్, మనం లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు. ఇది కార్ పార్కింగ్ స్పేస్ ఫ్రెండ్స్. ఇది కార్ పార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ బోరు, సంపు అన్నీ ఉన్నాయి మనకి. వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ బోరు, సంపు అన్నీ ఉన్నాయి. మనకి మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఈ లొకాలిటీలో కృష్ణా వాటర్ కనెక్షన్ కూడా ఉంది మనకి. మంచి టైల్స్తో చాలా అట్రాక్టివ్ ఉంటుంది చూడండి. ఇక్కడ వచ్చేసి పార్కింగ్ స్పేస్లో వచ్చేసి విశాలంగా చాలా బాగుంటుంది. చిన్న కార్ అయితే పార్క్ చేసుకోవడానికి అవకాశం ఉంది. దీని డైమెన్షన్ వచ్చేసి మనకి 20x57 స్క్వేర్ యార్డ్స్ గల 126 స్క్వేర్ యార్డ్స్ గల ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్. ఫుల్లీ ఫర్నిష్డ్ ఇండిపెండెంట్ హౌస్. ఇది బిల్డర్ వచ్చేసి చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. అన్నీ కూడా మెటీరియల్ అంతా కూడా 100% బ్రాండెడ్ మెటీరియల్ యూజ్ చేసి అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇది పర్ఫెక్ట్ 100% ఇండియన్ టేక్ డోర్ ఫ్రెండ్స్. ఇది మొత్తం చూడండి, చాలా నీట్గా చాలా బాగుంటుంది. మంచి మెటీరియల్ యూజ్ చేశారు. ఇది 100% జెన్యూన్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఇండియన్ టేక్ వుడ్. మంచి ఇవన్నీ రాడ్స్ కూడా అన్నీ కూడా మంచి బ్రాండెడ్ మెటీరియల్ యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మీరు కావాల్సి ఉంటే కూడా చెక్ చేసుకోవచ్చు. 100% జెన్యూన్ అయితే మెటీరియల్ అయితే ఇస్తాడు. పైన కూడా మనకి సీలింగ్ ఇచ్చారు చూడండి. సీలింగ్, ఫాల్ సీలింగ్ లైట్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది మనకి. ఎక్సలెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. అయితే హౌస్ వచ్చేసి మీకు లోపల ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇంటి లోపలికి వెళ్ళి అయితే మనం వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఇంటి లోపలికి అయితే మనం ఎంటర్ అయ్యాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి మీకు లోపల ఎలా ఉంది చూపిస్తాను. ఇది మెయిన్ సిట్టింగ్ హాల్ ఫ్రెండ్స్. ఇది ఫాల్ సీలింగ్ లైట్స్ తో చాలా అట్రాక్టివ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చూడండి, లైట్స్ మొత్తం చాలా ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. కింద వచ్చేసి మంచి గ్రానైట్ అయితే యూజ్ చేయడం జరిగింది. వైట్ కలర్ గ్రానైట్ యూజ్ చేయడం జరిగింది. చూడండి ఎంత నీట్ గా ఉందో. ఎక్సలెంట్ హౌస్ ఫ్రెండ్స్. ఇది రెడీ టు మూవ్ గల ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్. ఇది ఫుల్లీ ఫర్నిష్డ్ గల ఇండిపెండెంట్ హౌస్. ఇది విండోస్ కూడా మనకి గ్రానైట్ అయితే యూజ్ చేయడం జరిగింది. యూపీవీసీ విండోస్ అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇందులో యూజ్ చేసిన మెటీరియల్ తో సహా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. పైన ఫాల్ సీలింగ్ లైట్స్ అండ్ వుడ్ వర్క్ ఇవన్నీ కూడా ఉన్నాయి మనకి. వచ్చేసి చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి టీవీ ఫ్రేమ్ ఉంది చూడండి. ఇది టీవీ ఫ్రేమ్ ఫ్రెండ్స్. ఇది టీవీ ఫ్రేమ్, మంచి వెల్వేషన్ లైట్స్ ఇవన్నీ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. పర్ఫెక్ట్ వెంటిలేషన్తో చాలా నీట్గా చాలా మంచి బ్రాండెడ్ మెటీరియల్ యూజ్ చేస్తే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. చూడండి, ఇది ఇక్కడ అంతా కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఏమేమి మెటీరియల్ యూజ్ చేస్తారో మీకు ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇది స్టీల్ వచ్చేసి మనకి కామధేను యూజ్ చేయడం జరిగింది. సిమెంట్ అల్ట్రాటెక్ యూజ్ చేస్తారు. బ్రిక్స్ వచ్చేసి మిర్యాలగూడ, కరీంనగర్ ఇటుకలు అయితే వాడడం జరిగింది ఫ్రెండ్స్. దీని పక్కనే ఓనర్ కూడా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు. దానికి ఏదైతే మెటీరియల్ యూజ్ చేస్తారో 100% మెటీరియల్ దీనికి కూడా యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి బ్రిక్స్ వచ్చేసి మిర్యాలగూడ, కరీంనగర్ అయితే యూజ్ చేయడం జరిగింది. అండ్ వైరింగ్ వచ్చేసి ఫినాలెక్స్ గోల్డ్. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది మాస్టర్ బెడ్రూమ్ కూడా మనకి పర్ఫెక్ట్ వుడ్ వర్క్ అయితే చేయడం జరిగింది చూడండి. చాలా నీట్గా చాలా బాగుంటుంది. మంచి కలర్స్ అండ్ సెల్ఫ్స్ కూడా ఇవ్వడం జరిగింది. లోపల వచ్చేసి మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది మాస్టర్ బెడ్రూమ్. వుడ్ వర్క్ అయితే పూర్తిగా కంప్లీట్ చేయడం జరిగింది. గ్లాసీ వుడ్ వర్క్ అయితే ఇవ్వడం జరిగింది. పైన వచ్చేసి మంచి ఇవి అల్ట్రాటెక్ ఇవన్నీ కూడా మనకి కలర్స్ అయితే మంచి కలర్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది చూడండి, బ్రాండెడ్ కలర్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇది విండో, ఇక్కడ గ్రానైట్ ఫినిషింగ్ అండ్ యూపీవీసీ విండోస్ అయితే ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ లైట్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది చూడండి. పర్ఫెక్ట్ వెంటిలేషన్తో మంచి బ్రాండెడ్ మెటీరియల్ యూజ్ చేసి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. బిల్డర్ లాస్ట్ 20 years నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నారు ఫ్రెండ్స్. ఇది పైన కూడా లో రూఫ్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి. లో రూఫ్. ఇది ఇందులో యూజ్ చేసిన స్విచ్చెస్ కూడా అన్ని కూడా మనకి యాంకర్ స్విచ్చెస్ ఉన్నాయి. వైర్స్ వచ్చి మనకి ఫినాలెక్స్ గోల్డ్ అయితే యూజ్ చేయడం జరిగింది. పైప్స్ వచ్చి ఆశీర్వాద్ ఫస్ట్ క్వాలిటీ అయితే యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఆల్ విండోస్కి గ్రానైట్ ఫ్రేమ్స్ అయితే వేయడం జరిగింది. మెయిన్ డోర్స్ వచ్చి ఇండియన్ టేక్ డోర్స్. ఇవి పెయింట్స్ వచ్చేసి మనకి
ఆల్టిమా ఆర్ రాయల్ అయితే యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఇంటీరియర్ ప్లైవుడ్ వచ్చేసి మనకి లామినేటెడ్ డోర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎల్ఈడి లైట్స్ అండ్ సూర్య బ్రాండ్ అయితే యూజ్ చేయడం జరిగింది. టాప్ క్వాలిటీ సియారా మనకి యూజ్ చేయడం జరిగింది. మనకి వాటర్ ట్యాంక్ కూడా పైన మీకు చూపిస్తాను, ఎలాంటి మెటీరియల్ యూజ్ చేశారు ఏంటి అని చెప్తాను. ట్రూ ఫాలో అయితే యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఫాల్ సీలింగ్ లైట్స్, ప్రొఫైల్ లైట్స్ ఇవన్నీ కూడా బ్రాండెడ్ మెటీరియల్ అయితే యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మనం చూసేది వచ్చేసి మనకి సెకండ్ బెడ్రూమ్. ఇది సెకండ్ బెడ్రూమ్ లో కూడా మనకి ఫాల్ సీలింగ్ లైట్స్, మంచి వాల్ పెయింట్స్ ఇవన్నీ కూడా వేయడం జరిగింది. మనకి మంచి గ్రానైట్ యూజ్ చేయడం జరిగింది. చూడండి ఎంత నీట్ ఉంది. ఇది సెకండ్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది ఫాల్ సీలింగ్ లైట్స్, మళ్ళీ వుడ్ వర్క్, పర్ఫెక్ట్ వుడ్ వర్క్ అయితే యూజ్ చేయడం జరిగింది. ప్రొఫైల్ లైట్స్ ఇవన్నీ కూడా అన్నిటికీ ప్రతి రూమ్కి కూడా మనకి ప్రొఫైల్ లైట్స్ అయితే ఇవ్వడం జరిగింది. మంచి కలర్స్తో చాలా అట్రాక్టివ్ ఉంటుంది. ఇది గ్రానైట్ ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. యూపీవీసీ విండోస్ ఫ్రెండ్స్. ఇది చూడండి కింద వుడ్ వర్క్ డోర్స్ ఇట్లా అన్నీ ఉన్నాయి చూడండి. ఇది గ్లాసీ అయితే యూజ్ చేయడం జరిగింది. మంచి మెటీరియల్ యూజ్ చేసి అయితే ఈ వర్క్ అయితే చేయించడం జరిగింది. చూడండి పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంటుంది సెకండ్ బెడ్రూమ్లో వచ్చేసి మనకి. ఇప్పుడు మళ్ళీ మెయిన్ సిట్టింగ్ హాల్లోకి వచ్చాము ఫ్రెండ్స్. ఇది మెయిన్ సిట్టింగ్ హాల్. ఇప్పుడు కిచెన్లో ఎలా ఉంది ఏంటి అని మీకు చూపిస్తాను. కిచెన్ అండ్ పూజ రూమ్ అయితే ఉంది మనకి, చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి మనకి పూజ రూమ్ ఫ్రెండ్స్. ఇది పూజ రూము. దీని పక్కనే ఆనుకునే మనకి కిచెన్ అయితే ఉంది. ఇది చూడండి మొత్తం కూడా మీకు చూపిస్తాను. ఇది పూజ రూమ్. ఇది వెంటిలేషన్ ఉంది, విండో అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి కిచెన్. ఇది కిచెన్ బండ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ సింక్ ఇట్లంతా ఉంది. ఇక్కడ సెల్ఫ్స్ ఇట్లా ఉన్నాయి చూడండి. అన్ని కూడా వుడ్ వర్క్తో ఫ్రేమింగ్ అయితే చేయడం జరిగింది. పర్ఫెక్ట్ 100% వుడ్ వర్క్ అయితే చేయించడం జరిగింది. దీనికి సంబంధించేసి ఇది 126 స్క్వేర్ యార్డ్స్ గల ఇండిపెండెంట్ హౌస్. చెప్పాను కదా ఫ్రెండ్స్ మీకు, చాలా నీట్గా చాలా బాగుంటుంది. మంచి బ్రాండెడ్ మెటీరియల్ యూజ్ చేసి అయితే ఇది కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. అండ్ వుడ్ వర్క్ కూడా పర్ఫెక్ట్ 100% జెన్యూన్ క్వాలిటీతో, మంచి క్వాలిటీతో వుడ్ వర్క్ అయితే చేయించడం జరిగింది. ఇది కిచెన్. ఇది కిచెన్. ఇక్కడ ట్యాప్స్ ఇట్లా అన్నీ వస్తాయి ఫ్రెండ్స్. ఇది ట్యాప్స్ కూడా మీకు బ్రాండెడ్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది, యూజ్ చేసి ఇస్తారు. ఇది మెయిన్ సిట్టింగ్ హాల్ చెప్పాను కదా. ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకి గట్కేసర్లో ఉంది. ఇప్పుడు బయట ఎలా ఉంది ఏంటనేది మీకు చూపిస్తానండి. ఇప్పుడు బయటకు వచ్చాం కదా, ఇంతకుముందు మీకు చూపించినట్టు ఇది కార్ పార్కింగ్. గ్రానైట్ అయితే యూజ్ చేయడం జరిగింది చూడండి. ఈ పార్కింగ్లో వచ్చేసి ఇక్కడ పార్కింగ్ ఉంది. ఇక్కడ పర్ఫెక్ట్ 100% వాస్తు ప్రకారంగా గల్లీ అయితే ఇవ్వడం జరిగింది చూడండి. ఇది గల్లీ. ఇంటి చుట్టూ తిరగడానికి అయితే మనకి గల్లీ అయితే ఇవ్వడం జరిగింది. 100% వాస్తుతో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు పైన ఎలా ఉంది ఏంటని చూపిస్తాను. ఇది స్టేర్ కేస్ పైకి వెళ్ళడానికి. ఇది కూడా మనకి గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారు మొత్తం స్టెప్స్కి. స్టీల్ రాడ్స్ ఇవ్వడం కూడా జరిగింది. స్టీల్ రాడ్స్, గ్రానైట్ ఫినిషింగ్ మొత్తం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం టాప్లోకి వచ్చాం ఫ్రెండ్స్. ఇది టాప్లో ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను చూడండి మీకు. ఇది హుడా లేఅవుట్. ఇది హుడా లేఅవుట్లో కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. మీకు ఇంతకుముందు చెప్పాను కదా వాటర్ ట్యాంక్ అని చెప్పి, ఇది కూడా బ్రాండెడ్ అయితే యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ట్రూ ఫాలో అయితే యూజ్ చేయడం జరిగింది. పైన పిల్లర్స్ కూడా రెడీగా ఉన్నాయి. దీని పక్కన కూడా అన్ని హౌసెస్ ఉన్నాయి. మంచి కాలనీలో ఉంటుంది. డ్రైనేజ్ ఇట్లా అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది డ్రైనేజ్, కృష్ణా వాటర్ కనెక్షన్ అండ్ 3 ఫేజ్ కరెంట్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ ఇంటికి సంబంధించి పూర్తిగా ఉంది ఫ్రెండ్స్. ఇది చాలా నీట్గా చాలా బాగుంటుంది. మంచి ప్రైమ్ క్వాలిటీలో అయితే ఈ హౌస్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది చూసారు కదా ఫ్రెండ్స్, ఈ హౌస్ అయితే చాలా నీట్గా చాలా బాగుంటుంది. ఇది 126 స్క్వేర్ యార్డ్స్ గల హుడా లేఅవుట్లో కన్స్ట్రక్షన్ చేసిన ఫుల్లీ ఫర్నిష్డ్ ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్. ఇది దీని ప్రైస్ వచ్చి మనకి 79 lakhs చెప్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్. అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది. మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నా, ఓనర్కి కాల్ చేయండి. అలాగే మీరు ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మా ఛానల్ నుంచి మేము ప్రమోషన్ చేస్తాం. స్క్రీన్ పైన ఇచ్చిన ప్రమోషన్ అనే నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్.